ఇక రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడుతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు నైరుతి విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12 వరకు అన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నిన్న తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. పలు చోట్ల 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మియాపూర్లో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. అలాగే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దేవరకద్రలో అత్యధికంగా 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఖమ్మం జిల్లా మదిరలో అత్యధికంగా 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటిదాకా వేడి తీవ్రత, ఉక్కుపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ నగరవాసులు సాయంత్రం కురిసిన భారీ వర్షంతో తడిసిముద్దయ్యారు. గంటన్నర పాటు కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. షేక్పేట్లో 4.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.